అండి, వెల్కమ్ టు హెల్తీ లైఫ్ స్టైల్. ఈరోజు మనందరికీ ఎంతో ఉపయోగపడే పపాయా సోప్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ సోప్ యూస్ చేయడం వలన ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే పింపుల్స్ని తగ్గిస్తుంది. ఇది న్యాచురల్ కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ యూస్ చేయొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు ఒక పప్పాయ కావాలి. అది బాగా పండింది కాకుండా మీడియంగా పండింది తీసుకోవాలి. దీన్ని సగంగా కట్ చేసుకొని ఒక హాఫ్ సైడ్ తీసుకోవాలి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత కొంచెం రఫ్గా ఉన్న బియ్య పిండిని తీసుకోవాలి. ఈ పేస్ట్లోకి 2 స్పూన్స్ బియ్య పిండి తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నాను. మీకు కావాలంటే వేరేది కూడా యూస్ చేయొచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు సోప్ బేస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ని ఇలా వాటర్లో పెట్టి హీట్ చేసుకోవాలి. సోప్ బేస్ని డైరెక్ట్గా హీట్ చేయకూడదండి. ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెల్ట్ అయ్యాక పపాయ పేస్ట్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక సిలికాన్ సోప్ మౌల్డ్ తీసుకోవాలి. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. పపాయ పేస్ట్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 అవర్ పాటు మన రూమ్ టెంపరేచర్లోనే ఆరనివ్వాలి. వన్ అవర్ తర్వాత ఇలా గట్టిగా అయ్యాయి. ఒకవేళ గట్టిగా అవ్వకపోతే ఇంకాసేపు కూడా ఉంచొచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.